హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కలగాస్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఈజీగా రెడీ అయిపోయే పొటాటో స్నాక్ చీజీ వైట్ సాస్ తోటి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ వైట్ సాస్ రెసిపీ మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 3 పెద్ద సైజు పొటాటోస్ నేను తీసుకున్నాను అండ్ అవి కూడా బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి మనం రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. ఆమ్చూర్ పౌడర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ 1 కప్ తీసుకున్నాను. ఇంకా చిల్లీస్ 2 టేబుల్ స్పూన్స్, కొరియాండర్ 1 కప్. ఇప్పుడు మనం వీటిని అంతటిని మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ మిక్చర్లో నేను ఇంకొక టీ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాం. చూసారు కదా, బాల్స్ రెడీ అయిపోయాయి. మరి బాల్స్ ఫ్రై చేసుకోవడం కోసం బ్యాటర్ రెడీ చేసుకోవడానికి 1 కప్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇంకా రుచికి సరిపడే సాల్ట్ తీసుకున్నాను. పెప్పర్ పౌడర్ 1/2 టీ స్పూన్, చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ తీసుకున్నాను. ఆమ్చూర్ పౌడర్ కూడా వేసాను, అది 1/2 టీ స్పూన్ అండి. ఇప్పుడు మనం వీటిని వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. ఈ బ్యాటర్ని మనం మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకుందాం. ఇలాంటి ఈజీ రెసిపీస్ మీరు అప్పుడప్పుడు చిన్నపిల్లలకి ట్రై చేసిస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. సో డెఫినెట్గా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఇంకా నేను బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నానండి. ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని ఆ కార్న్ఫ్లోర్ బ్యాటర్లో వేసుకుందాం. ఈ ఉండలకి కార్న్ఫ్లోర్ బ్యాటర్ బాగా పట్టించి ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ మిక్చర్లో వేసి ఆ బ్రెడ్ క్రమ్స్ పట్టేలాగా రోల్ చేసుకుందాం. ఈ విధంగా మనం బాల్స్ అన్నీ రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొటాటోతో రెసిపీ కదా, సో నేను మీకు పొటాటో తోటి ఒక బ్యూటీ టిప్ కూడా చెప్తాను. పొటాటో తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అది మనం మిక్సీ పట్టుకొని దాని నుంచి వచ్చిన జ్యూస్ మనం తీసి పక్కన పెట్టుకొని ఆ జ్యూస్ని డార్క్ సర్కిల్స్ ఉన్నట్టయితే కనుక ఆ డార్క్ సర్కిల్స్కి అప్లై చేసుకోవాలి. అలా మనం 1 మంత్ పాటు అప్లై చేసుకుంటే డార్క్ సర్కిల్స్ ఖచ్చితంగా మీకు తగ్గుతాయండి. పొటాటోతో ఇంకో బ్యూటీ టిప్ మీకు చెప్తానండి. అదేంటంటే చాలామందికి అండర్ ఆర్మ్స్లో డార్క్గా ఉంటుంది కదా, సో పొటాటోని స్లైస్గా కట్ చేసి రాత్రి పడుకునే ముందు ఆ స్లైస్ని అండర్ ఆర్మ్స్ దగ్గర పెట్టుకొని పడుకుంటే మనకి ఆ డార్క్నెస్ అనేది తగ్గుతుంది. కానీ ఇది మీరు కూడా 1 మంత్ ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి అండ్ డెఫినెట్గా మీకు రిజల్ట్ తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఉండలు చేయడం అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక 15 మినిట్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి. 15 మినిట్స్ పెట్టుకుంటే మనం ఫ్రై చేస్తున్నప్పుడు ఆ బ్రెడ్ క్రమ్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. మనం ఫ్రై చేసుకోవటం కోసం సరిపడినంత ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందాం. ఈ బాల్స్ని మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది మీరు క్లిక్ చేసినట్టయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది.
మనం ఇలాగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇవి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పొటాటో బాల్స్ మనకి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. అండ్ ఇంకా ఇది వైట్ సాస్తో తింటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వైట్ సాస్ మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీరు చూసి చేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.